నా పేరు డాక్టర్ లింగం, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం. నేను సీనియర్ లీడర్ని. 2009 నుంచి 8-9 నుంచి నేను జాగృతి విద్యార్థి విభాగంలో పనిచేస్తూ ఉన్నాను. అయితే రాజీవ్ సాగర్ గారు అప్పటి నుంచి కూడా పనిచేసిండు కానీ ఆయన పనిచేసినప్పుడు ఆయన స్థితి ఏంది, ఈ రోజు ఉన్నటువంటి స్థితి ఏంది, ఆయన ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు మరి రాజీవ్ సాగర్ గారు జేడి శీలం గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆయన అక్కడ దయనీయ పరిస్థితులు ఉన్నాడు. అక్క అతన్ని మరి పిఏగా పెట్టుకుంది. ఫస్ట్ ఆయన పనిచేసింది పిఏగా. ఆయనకు అక్క నెలకు జీతం కూడా ఇచ్చింది. ఆయన అసలు మొట్టమొదటగా జాగృతిలో లీడర్ కాదు, ఫస్ట్ పిఏగా పనిచేసిండు. ఈ విషయం రాజీవ్ గుర్తుంచుకోవాలి. ఆయనకు లిఫ్ట్ ఇచ్చింది అక్క మాత్రమే. అక్క లిఫ్ట్ ఇచ్చిన తర్వాతనే ఆయన లీడర్గా ఎదిగి రూపాంతరం చెందిండు. దానికి మాత్రం ప్రధాన కారణం తెలంగాణ జాగృతి సంస్థ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈయన ఉద్యమంలో పనిచేసినప్పుడు అసలు మేము జాగృతి సంస్థ ద్వారా మేమంతా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగుతున్నప్పుడు, మేము ఉద్యమంలో మొత్తం సీరియస్గా పార్టిసిపేట్ అవుతున్నప్పుడు ఈయన అసలు ఎక్కడ ఉద్యమంలో లేడు. ఈయన మీద ఒక్క కేసు కాలేదు. ఈయన ఎన్నడూ ఒక్కరోజు కూడా జైలుకు పోలేదు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కేసుల మీద ఈయన ఓన్లీ పిఏ పని చేసుకుంటా వెనకంగా ఉండేది, సప్పిడి కాకుండా. అయినా అక్కగారు ఆయనకు మరి తోడ్పాటును అందించి చైర్మన్ పదవి అనేది ఇప్పించారు. ఈ చైర్మన్ పదవి అనేది ఎట్లొచ్చిందని మేము రాజీవ్ సాగర్ గారిని అడుగుతున్నాం. ఈ చైర్మన్ పదవి జాగృతి సంస్థ ద్వారానేగా వచ్చింది. నువ్వు జాగృతిలో పనిచేయబట్టే కదా వచ్చింది, నువ్వు టీఆర్ఎస్లో పనిచేయలేదు కదా. ఈ రోజు జాగృతికి వ్యతిరేకంగా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు అనుభవించిన పోస్టు ఏ సంస్థ ద్వారా వచ్చింది, ఎవరిప్పించిర్రు అనేది మీరు గుర్తెరిగి మాట్లాడాలి. మరియు అదేవిధంగా ఈయన అసలు తెలంగాణ జాగృతి కార్యకర్తల్ని ఒక్కల్ని కూడా అక్కతోని కలవనీయకుండా ప్రతిసారి ముఖాలడ్డం పెట్టి మరి చాలా వివిధ ఇబ్బందులకు కార్యకర్తలను గురి చేస్తూ తన యొక్క సొంత పనులను చేయించుకుంటూ ఆయన ఆర్థికంగా రాజకీయంగా మరి ముందలికి పోయిండు. ఇది జాగృతి కార్యకర్తలకు మొత్తం అందరికి కూడా తెలుసు. నిన్న వాళ్ళు మాట్లాడుకుంటా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అంటుర్రు. మరి ఇక్కడ మేము కూర్చున్న వాళ్ళం ఎవరన్నా మేము కార్పొరేషన్ పదవులను మేము అనుభవించినామా అని చెప్పి రాజీవ్ సాగర్ని అడుగుతున్నా నేను. ఎవరికున్నాయి? మాకెవరికన్నా వచ్చినాయా? మేము పనిచేస్తలేమా అంటే మీరు పదవులు అనుభవిస్తారు, మళ్ళా మీరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టు ఈ రోజు ఏదో కొద్ది ఇబ్బంది కాగానే అవతలికి పోయి అక్కగారిని విమర్శిస్తారు. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మరి అనంతుల ప్రశాంత్ అనే వ్యక్తి కూడా మరి అక్క వాళ్ళ భార్యకు జడ్పీటీసీ టికెట్ ఇప్పించింది కూడా అక్కనే దగ్గరుండి వాళ్ళ భార్యని గెలిపించి రాజకీయ భిక్ష పెట్టింది. ఆయన కూడా అక్కకు వ్యతిరేకంగా మాట్లాడుతుండు. వీళ్ళంతా స్వార్థపూరితమైనటువంటి